విజయవాడ నగరం నీళ్లలో నానుతుంది. వర్షం తగ్గినా వరద ఏమాత్రం తగ్గడం లేదు. బుడమేరు దెబ్బకు అల్లాడిపోయిన శివారు కాలనీలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. 2 రోజులు గడిచినా నీరు ఏమాత్రం తగ్గడం లేదు. అధికారులు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కొన్ని ప్రాంతాల్లో పై అంతస్తుల్లో ఉన్నవారు అక్కడే ఉండిపోయారు. వారు ఆహారం, నీటి కోసం అల్లాడిపోతున్నారు. అధికారులు డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా సాయం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు సాయం కోసం బాధితులు 4 అడుగుల వరద నీటిలోనే సాయం కోసం వస్తున్నారు. పాలు, ఆహార ప్యాకెట్ల కోసం క్యూ లైన్లలో నిలబడుతున్నారు. అంతమంది ఒకేసారి సాయం కోసం వస్తూ ఉండటంతో పంపిణీ కేంద్రాల వద్ద కాస్త ఉద్రిక్తత నెలకొంది. కొన్ని చోట్ల సాయం అందుతున్నా మరికొన్ని చోట్ల సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం బాధితుల్ని రక్షించేందుకు ట్రాక్టర్లు, లారీలను ముంపు ప్రాంతాలకు పంపుతుంది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటంతో పాటు వారికి ఆహార పదార్థాలు పంపుతున్నారు. వార్డుల వారీగా మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో 8 మంది అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. విజయవాడ ఎన్టీఆర్ కాలనీలో ఆహారం కోసం బాధితులు వరద నీటిలో నానా తిప్పలు పడుతున్నారు. పిల్లలకు పాల ప్యాకెట్లు, ఆహారం తాగడానికి నీళ్ల కోసం వరద నీటిలోనే వస్తున్నారు. మొత్తం 4 కిలోమీటర్ల మేర బోటులో ప్రయాణించినటువంటి ఎన్టీవీ టీంకు ఎటు చూసినా వరద బాధితుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. కాలనీలో వరద పరిస్థితిని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. ప్రస్తుతం ఏదైతే విజయవాడలో ముంపు గురైనటువంటి ప్రాంతాల్లో ఎన్టీవీ టీం ప్రతి ఒక్క చోటకి వెళ్తుంది. వారి యొక్క ఆవేదనను అన్నింటినీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మనం ఏదైతే వాంబే కాలనీతో పాటు శ్రీనగర్ కాలనీ, చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్టీఆర్ కాలనీ, వైఎస్ఆర్ కాలనీలోకి వెళ్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏ దృశ్యాలు చూసినా కూడా మొత్తం అత్యంత బాధాకరమైనటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. నడుము లోతు నీటిలో వాళ్ళందరూ కూడా, బాధితులందరూ కూడా ఆహారం కోసం ఇవ్వండి, మాకు ఆకలిగా ఉంది, మా పిల్లలకి ఆకలిగా ఉందంటూ కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు అన్ని కూడా ఇక్కడ మొత్తం కూడా నెలకొందని చెప్పాలి. ఓ వైపు పక్కన ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, మరొక వైపు ఆ పక్కన ఉన్నటువంటి ఏదైతే అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి జనాలు కావచ్చు, అందరూ కూడా పూర్తి స్థాయిలో నడుము లోతు కాదు, దానికి మించి దాదాపు 7-8 అడుగుల మేర కూడా నీళ్లు పూర్తి స్థాయిలో ఉండిపోయినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఎటు వెళ్లలేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఆ వాటర్ లోనే నడుచుకుంటూ కూడా వచ్చి మాకు సహాయం చేయాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. ఏ విధంగా కోరుతూ ఉన్నారనేది కూడా మనకు తెలుస్తుంది. ఏ కాలనీ చూసినా, ఎటువైపు చూసినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులే మనకు దర్శనమిస్తున్నాయి. సో ఏ కాలనీ ఇటువైపు చూసినా సరే, ఏ వైపు చూసినా కూడా ఇదే రకంగా ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా బుడమేరు వాగు అనేది ఏ స్థాయిలో తన ఉగ్ర రూపాన్ని చూపించింది, ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉందనేది కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. అందరూ కూడా ఇళ్లలో కుండిపోయినటువంటి వారందరూ కూడా ఆహారం కోసం మాకు పాల ప్యాకెట్ ఇవ్వండి, మాకు ఆహారం ఇవ్వండి అంటూ కూడా అంటున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఆహారం కోసం, కొద్దిమంది పిల్లల కోసం ఈ విధంగా నడుము మోకాలు లోతు నీళ్లలో కూడా వచ్చి మరీ వస్తున్నటువంటి నేపథ్యంలో మరికొందరు మాత్రం ఇళ్ల పైన ఉండిపోతున్నారు. మాకు ఆహారం ఇవ్వండి అంటూ కూడా వాళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు. సో ఈ రకంగా ఈ యొక్క సహాయక చర్యలైతే అత్యంత వేగంగా కొనసాగుతుంది. ప్రభుత్వం స్పందిస్తుంది. ప్రభుత్వం కోరిన వారికి, ఏదైతే అడిగిన వారికి అడిగినన్ని ఏదైతే వాటర్ బాటిల్ కావచ్చు, ఏదైతే దీనికి సంబంధించినటువంటి పాల ప్యాకెట్లు కావచ్చు, వాటన్నిటినీ కూడా అందరికీ కూడా ఇవ్వాలి అనేటువంటి లక్ష్యంగా కూడా అందరికీ అడిగిన వాళ్ళకి అడిగినంతగా కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు ఏ విధంగా ఉంది, ఏ విధంగా కనబడుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఏ కాలనీలు మునిగిపోయాయి. మొత్తం బండ్లు, ఏదైతే వాహనాలు అన్ని కూడా మిగిలిపోయి అందరూ కూడా మిద్దిల్లో పైన ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇది 3వ రోజు. ఇది ఇంకా మరొక 2-3 రోజుల పాటు ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఇది బుడమేరు వాగుతో పాటు ఏదైతే కృష్ణమ్మ ఇప్పటికే కొద్దిగా శాంతించినప్పటికీ నీళ్లు మాత్రం, వరద ప్రవాహం మాత్రం అదే స్థాయిలో ఉంటుందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే వస్తున్నటువంటి వారందరికీ కూడా ఆహార పదార్థాలు అన్నీ కూడా
అందరికీ కూడా చేరవేసే ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉందని చెప్పాలి. సో ఈ రకంగా మొత్తం ఇల్లులు ఏ విధంగా మునిగిపోయాయి, ఇక్కడ ఉన్నటువంటి బాంబే కాలనీ పరిస్థితి ఏ విధంగా ఉందనేది చూడొచ్చు. ఆహారం కోసం బాధితులందరూ కూడా, ఎందుకంటే తెల్లవారుజామున కావడం, నిన్న రాత్రి వరకు ఆహారం అయితే పూర్తి స్థాయిలో సరఫరా చేశారు. తిరిగి ఉదయాన్నే కూడా ఆహారం కోసం, చంటి పిల్లలకు కావాల్సినటువంటి పాల ప్యాకెట్ల కోసం పెద్ద ఎత్తున వారందరూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా వస్తున్నటువంటి వారందరికీ కూడా ఆహారాన్ని అందిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా తరలించేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈ వైపు చూసుకుంటే కార్లన్నీ కూడా ఏ విధంగా మునిగిపోయినాయి అనేది కూడా మనం చూడొచ్చు. సో ఇదే రకమైనటువంటి పరిస్థితి. దాదాపు మనం ఇప్పుడు ఈ బోట్ ద్వారా దాదాపు 2 కిలోమీటర్ల మేర లోపలికి వచ్చాము. లోపలికి వచ్చినప్పటికీ కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ అనేది ఎక్కడ చూసినా కూడా కనబడుతుందంటే ఎంతటి భయానకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అనేది కూడా మనకు తెలుస్తుంది. సో ఏ విధంగా బాధితులందరూ కూడా ఆహార ధాన్యాల కోసం వచ్చారు. మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కావాల్సినటువంటి తెల్లవారుజామున కావడంతో వారికి కావాల్సినటువంటి వారందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. సో కొద్దిమంది ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా వాటర్ బాటిల్లో ఉన్నటువంటి ఆహారాన్ని ఏదైతే సహాయ చర్యల్లో పాల్గొన్నటువంటి వారందరూ కూడా అందిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. సో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అందించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పాలి. సో ఈ రకంగా ఉన్నటువంటి వారందరికీ కూడా సహాయక చర్యలు అయితే అత్యంత వేగంగా కొనసాగుతుంది. ఎన్టీవీ టీం కి బోట్ వేసుకుని కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్లి కాలనీలు పరిశీలిస్తున్న కొద్దీ ఎక్కడికి వెళ్లినా కూడా వారి యొక్క బాధలు ఆర్తనాదాలు కనబడుతుంది. ప్రభుత్వం అత్యంత వేగంగా ఓవైపు స్పందిస్తున్నప్పటికీ కూడా బుడమేరు శాంతించకపోవడంతో వరద నీరైతే ఆయా కాలనీల్లో ఇప్పటికీ కూడా 6 అడుగుల మేర కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. 11% కార్తీక్ విజయవాడ ఎన్టీఆర్ కాలనీ.